నాకు ఎప్పటికీ నమ్మశక్యంగా లేదు గురు. ఆల్మోస్ట్ 10 ఏళ్ళు అయితే అయిపోయింది. 10 ఏళ్ళో 8 ఏళ్ళు అనుకుంటా క్రికెట్ బ్యాట్ గాని బాల్ గాని పట్టుకుని ఆడి, అది కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గ్రౌండ్ లో. వెల్కమ్ టు డైలీ వీలాగ్స్. నాకు ఓ డౌట్ గురు, అనిరుద్ధు రాత్రిపూట పడుకునే ముందు ఏమైనా అమృతం తాగేసి పడుకుంటాడేంటి? అలా ఎలా రా సామి? నెలకి 4 పాటలు 4 బ్యాంగర్లు ఇచ్చావు, ఒక పాటను అరగదీసే లోపల ఇంకో పాటను వదులుతున్నావు. ఎస్పెషలీ 4వ పాట ఆయా షేర్ అయితే ఇచ్చి పడేసింది. మన జిమ్ పిచ్చోళ్ళకి ఈ పాట మెంటల్ మాస్ గా ఎక్కేసింది. చూసుకోండి, ఇక నుంచి ప్రతి జిమ్ లో ఈ పాట మోతం మోగిపోద్ది అంతే. ఈ సాంగ్ ఇచ్చిన కిక్ తో వర్కౌట్ మొత్తం ఫినిష్ చేసేసాను. జిమ్ లోనే ఒక చికెన్ బిర్యానీ కొట్టేసేసి కాసేపు రెస్ట్ తీసుకుని నా 1-on-1 వీడియో కాల్ క్లయింట్స్ కి క్లాసెస్ చెప్పేసి ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ తర్వాత క్రికెట్ అయితే ఆడాను గురు. బేసిక్ గా మనం ఎందుకు ఇన్ని సంవత్సరాల తర్వాత ఆడుతున్నాం అంటే, జిమ్ కి వెళ్ళే ప్రతి ఒక్కరికి తెలిసింది షోల్డర్ ఇంజురీ అంటే ఏంటో. నేను బౌలింగ్ వేసినా లేదంటే త్రోస్ వేసినా సరే నా షోల్డర్ అనేది పట్టేసిద్ది అనమాట. గ్రౌండ్ లోకి దిగిన తర్వాత నాలో ఒక రవీంద్ర జడేజా అయితే బయటపడతాడు. అది రన్నింగ్ లో కానీ, ఫీల్డింగ్ లో కానీ, బౌలింగ్ లో కానీ, బ్యాటింగ్ లో కానీ. నేను క్రికెట్ ని దూరం పెడతానికి కారణం ఈ ఇంజురీస్ అనమాట. ఒకటి కావాలంటే ఇంకొకటి వదులుకోవాలని చెప్పి నేను క్రికెట్ ని వదిలేసుకున్నాను. బట్ అప్పుడప్పుడు అయితే ఆడదాం అనుకుంటాను, కానీ నాకు కుదరట్లేదు. ఇక నుంచి ఆడదామని అనుకుంటున్నాను. లెట్స్ సీ, వితౌట్ ఎనీ ఫ్రీకింగ్ ఇంజురీస్.